సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం సినిమా విడుదలైన ప్రతి చోట విజయవంతంగా దూసుకుపోతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు నిర్మించగా, డైరెక్టర్ అనిల్ రావుపూడి తెరకెక్కించిన ఈ ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్కు ప్రేక్షకుల నుంచి మంచి పాజిటివ్ రివ్యూస్ రావటంతో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురుస్తోంది. చెప్పాలంటే ఈ సంక్రాంతికి వెంకీ సినిమాదే కాస్త ఎక్కువగా డామినేషన్ కనిపిస్తోంది. మొదటి రోజు వరల్డ్ వైడ్‌గా 45 కోట్ల గ్రాస్ వసూలు చేసి, విక్టరీ వెంకటేష్ కెరీర్‌లోనే ఫస్ట్ డే అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా సంక్రాంతికి వస్తున్నాం నిలిచింది. ఇక రెండో రోజు 32 కోట్లు రాబట్టి అదరగొట్టింది. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా 2 రోజుల్లో 77 కోట్లు రాబట్టినట్టుగా మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించగా, ఒకప్పటి తన స్టైల్, మేనరిజం, కామెడీ టైమింగ్‌తో అదరగొట్టాడు. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా మెప్పించారు. ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించటంలో సంక్రాంతికి వస్తున్నాం సూపర్ సక్సెస్ అయింది. ఎంతలా అంటే సినిమా హాల్లో ఉన్న కుర్చీలు సరిపోక బయట నుండి కుర్చీ తెప్పించి మరీ షోలు వేస్తున్నారు. దీంతో మంచి వసూళ్లను రాబడుతోంది. 3 రోజుల్లోనే ఈ సినిమా 100 కోట్ల క్లబ్‌లో ఎంటర్ అవ్వడం గ్యారంటీ. ఇక సంక్రాంతికి సెలవులు ఉండటంతో మరింత కలెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఏదేమైనా వెంకీ మామ మాత్రం దుమ్ము దులిపేస్తున్నాడనే చెప్పాలి.